భారత్ లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతమ్ అదానీ మరో 7గురితో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా FBI చెబుతోంది. ఇదే సమయంలో బ్యాంకులు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించినట్లు ఆరోపించింది. ఇప్పుడు ఈ వ్యవహారం దేశ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. పెను దుమారాన్ని రేపుతుంది. ఈ వ్యవహారంపై స్పందించిన రాహుల్ గాంధీ అదానీ అరెస్ట్ కాడు, ఆయనపై విచారణ జరగదు, అందుకు నేను గ్యారంటీ ఇస్తాను, అందుకు కారణం ప్రధాని మోదీ కాపాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కవిత ఎంట్రీ ఇచ్చారు. అదానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారని, వారిపై బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా అంటూ ప్రశ్నించారు. అఖండ భారతంలో అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా? ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ, ఆధారాలు ఉన్నా అదానీని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా? ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చిన ప్రధాని అదానీ వైపేనా అంటూ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. ఇదే సమయంలో వారు అఖండ భారత్ ను ప్రచారం చేస్తారు, కానీ సెలెక్టివ్ జస్టిస్ ను అందిస్తారు. రాజకీయ ప్రత్యర్థులను సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేసి నెలల తరబడి విచారణలో ఉంచారు. అదే సమయంలో గౌతమ్ అదానీ పదే పదే తీవ్ర ఆరోపణలు వచ్చినప్పటికీ స్వేచ్ఛగా నడుచుకుంటారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఆపేది ఏంటని మరో ట్వీట్ చేశారు కవిత. దీంతో అదానీపై అమెరికాలో కేసు వ్యవహారం పేరు చెప్పి బీజేపీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి వీటిపై బీజేపీ వ్యూహం ఏమిటి? రియాక్ట్ అవుతుందా, లేక మౌనంగా ఉంటే ఇష్యూ కాలగర్భంలో కలిసిపోతుందని ఆలోచిస్తుందా అనేది వెయిట్ చేయాల్సిందే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.